అనాదిగా వస్తోన్న భక్తుల ఆచార వ్యవహారాలకు వారి మనోభావాలకు సిసలైన ప్రతిబింబమే పడమర వీధి జాతర మహాక్రతువు అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభివర్ణించారు. ఏలూరు పడమర వీధి జాతర మహోత్సవానికి సంబంధించిన ముడుపు కట్టే తొలి ఘట్టాన్ని ఏలూరు వంగాయగూడెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఆది మహాలక్ష్మమ్మ ఆలయం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, చిత్ర విచిత్ర వేషధారణల నడుమ ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు అమ్మవారికి ముడుపు కట్టే క్రతువును పూర్తి చేశారు. ఈ సందర్భంగా పంపల రామారావు అమ్మవారి కథ చెప్పి ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో ఆ ప్రాంతంలో జాతర వాతావరణం నెలకొంది. అనంతరం అక్కడే భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే బడేటి చంటి ప్రసంగించారు. 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హేలాపురి నగరంలో పడమర వీధి జాతర తొలి నుండి ప్రత్యేకంగా నిలుస్తూ వచ్చిందని అన్నారు. ఇదంతా అమ్మవారి ఆశీర్వాద ఫలితంగానే సాధ్యమైందని పేర్కొన్నారు. ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ గడిచిన జాతర కంటే ఈసారి మరింత ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ సాంప్రదాయాన్ని నిలబెడుతూ చేస్తున్న జాతరలో అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని, కమిటీ సభ్యులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సతీమణి బడేటి రేణుక, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ సీనియర్ నాయకులు చల్లా సత్యవరప్రసాద్, బెల్లపుకొండ కిషోర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, పడమర వీధి జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, అధ్యక్షులు చోడే బాలు, ప్రధాన కార్యదర్శి మధ్యాహ్నపు రామకృష్ణదాసు, కోశాధికారి బత్తుల వెంకటేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. విశిష్ట చరిత్ర కలిగిన 150 ఏళ్ల ఏలూరు పడమర వీధి అమ్మవారి జాతర సందర్భంగా ఇక్కడికి విచ్చేరిన అతిపెద్ద మహారథులకు, యావత్ మంది ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. మరి పడమర వీధి జాతర అంటే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే మన ఏలూరు నుంచి దేశవ్యాప్తంగా అనేక మంది కూడా అనేక చోట్లకి వెళ్ళారు. 150 ఏళ్ళు అందరికీ కూడా ఇక్కడ జాతర జరుగుతుంది అంటే అది ఒక పండుగ వాతావరణం. దానికి సంబంధించి 7 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ రోజున ముడుపు పెట్టే కార్యక్రమం మరి జరుగుతుందో, ఈ సందర్భంగా ఏలూరు ప్రజానీకాన్ని అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ విధంగా ఉండబట్టే మన ఏలూరు చరిత్ర ఇవాళకి కూడా ఈ విధంగా మిగిలి ఉండాలంటే అమ్మవారి గారి చరిత్ర వల్లే. అమ్మవారు ఏదైతే ఏలూరు ప్రజానీకం మీద ఆశీర్వాదం ఇచ్చిందో, మంచి గెలవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మరి కూటమి నాయకులతో మంచి చేయించడానికి ప్రతి విషయంలో కూడా కూటమి నాయకులు ఒక శ్రద్ధతో ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మీడియా ముందు ఒక విషయం కూడా చెప్పాలి. పడమర వీధికి, తూర్పు వీధికి ఒక విశిష్టతను జాతర చేసుకోవడానికి కొన్ని 150 ఏళ్ల చరిత్రలో అందరూ కలిపి ఓటు చేసుకుంటున్నప్పుడు వాళ్ళని రెండుగా ఇచ్చేసి వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి పడమర వీధి, తూర్పు వీధి చేశారు. ఆ తూర్పు వీధిలో భాగంగానే మేము కూడా పవర్పేటలో, టెంగిల్మూడిలో ఇక్కడంతా కూడా చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం మరి కొత్తగా దక్షిణ వీధి వారు కూడా మేము కూడా చేసుకోవటం అన్నది అడిగారు. తప్పనిసరిగా వాళ్ళు కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చేసుకోమని చెప్పారు. ఇందులో కొంతమంది కుట్రదారులు చేరి విష ప్రచారం చేస్తున్నారు. దాని ముందుగా ప్రజలందరూ కూడా తిప్పుకొట్టాలని అందరినీ కూడా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది. ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కమిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది. అమ్మవారు ఆశీస్సులు అనేది ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలి. ఏ అమ్మవారి ఒకటే, వీధులు తేడా అయినా మనం అందరం ఒకటే అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి విష ప్రచారం చేసే వాళ్ళు తిప్పుకొట్టవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నా. తప్పనిసరిగా ఏదైతే 150 ఏళ్ళ చరిత్ర తర్వాత గతంలో బుజ్జి గారికి ఏ విధంగా అయితే వచ్చిందో ఈ అవకాశం మళ్ళీ నా అవకాశం వచ్చి నా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నానని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎవరు ఎన్ని కొట్టలు పడినా సరే, ఏ కొట్టదారుడైనా సరే వారిని దోషిగా నిలబడటమే చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఎక్కడ చేసుకున్నా సరే చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా తూర్పు వారు అవ్వచ్చు, పడమర వీధి వారు అవ్వచ్చు, వీళ్ళిద్దరు నేను చెప్తున్నా. నేనేమి వీళ్ళకి దక్షిణ వీధి వారిని చేసుకోవాలని నేను చెప్పా. దక్షిణ వీధి వారు నా దగ్గరికి వచ్చి మేము కూడా చేసుకుంటాము అంటే చేసుకుని పర్వాలేదు ఎవరు అని చెప్పి అందరినీ కలుపుకెళ్ళాలి. ప్రతి కులస్తుని అందులో కలుపుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మరి నా దగ్గర ముందు పెట్టుకుంటే నేను కూడా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. మళ్ళీ
కూర్చుంటాం, టైం పోలంత ఉంటుంది. కాబట్టి అమ్మవారి జాతర అనేది ఏలూరు మనోభావానికి సంబంధించింది. ఎందుకంటే ఒక ఆచారం ప్రకారం నిన్న కూడా ఏదో ఒక మూఢనమ్మకం అన్నానంటే దాన్ని కూడా ప్రచారం చేసి వాళ్ళు న్యూస్ డెస్క్ లో పెట్టారు. ఎందుకంటే ఒక ఆచారం ప్రకారం అమ్మవారిని ఏదైతే భగవద్గీతలో పూజిస్తున్నారో వాళ్ళకి ఆ కోరికలు తీరి ఇవాళ కూడా అందరం కూడా మనం ఆయురారోగ్యాలతో ఉన్నా ఉంటే ఏలూరు అమ్మవారి యొక్క దయ. దాన్ని దృష్టిలో పెట్టుకుని 150 చరిత్రలో అందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా ఎక్కడున్నా సరే దేశ విదేశాల్లో ఉన్నా సరే ఏలూరు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఒక ఆచారం. ఆచారాన్ని ఎవరు కూడా తప్పించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంటుంది. మనిషిగా మనం పుట్టిన తర్వాత మనం ఇది చేస్తే మన జీవితంలో మనం పైకి వస్తాం, అభివృద్ధిలోకి వస్తాం, అమ్మవారి యొక్క ఆశీర్వాదం వస్తాం ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా చేస్తారు. మరి మీడియా సోదరులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒకటైనా సరే చెడుగా వార్త వచ్చినప్పుడు దాన్ని ప్రచారం చేయకోకుండా దాన్ని ఖండించవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో ఇప్పుడు కూడా ఇటువంటి జరగ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మీరు అందరూ కూడా చూస్తున్నారు. మంచి చేసేవాడిని చెడు చేసేటట్టుగా చేయడానికి విష ప్రచారం జరుగుతుంది. ఆ విష ప్రచారాన్ని తిప్పుకోవాల్సిన బాధ్యత మీడియా సోదరులు కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఈ జాతర సందర్భంగా మరి అందరూ కూడా ఈ 3 నెలల పాటు ఏదైతే ఇక్కడ ముడుపు కట్టినట్టు 3 నెలల పాటు ఈ జాతర మహోత్సవం జరుగుతూ భక్తులందరూ కూడా ఏలూరు ప్రజానీకం అంతా కూడా ఈ జాతర కార్యక్రమంలో పాల్గొని తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొంది ఏలూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ జాతర జరిగేటట్టుగా ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఒక్కొక్క కమిటీ వాళ్ళందరూ కూడా చెప్తున్నా ఎటువంటి చిన్న జరిగినా సరే తప్పనిసరిగా అది అక్కడికక్కడే ఖండించి దీన్ని దిగ్విజయం చేయవలసిన బాధ్యతను కమిటీ వారు కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఏలూరులో గత సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి మరి గ్రామ దేవతగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరినీ సురక్షంగా కాసి కాపాడుతున్నటువంటి గంగానమ్మ అమ్మవారు మరియు ఆది మహాలక్ష్మి తల్లి ఉనికొండ అంకమ్మ మరి అందరూ ఒక ఉత్సవాన్ని చాలా ఘనంగా గత పూర్వీకుల దగ్గర నుంచి ఏలూరులో జాతరని తీసుకొచ్చి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఏలూరు నియోజకవర్గం అంతా కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, మంచి కల్చర్, అందరూ వ్యాపార వాణిజ్య కార్మిక కర్షక శ్రామిక ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి ఒక జాతర సందర్భంగా జాతర కమిటీ నిర్వహణ కమిటీ వారు మరి గతం నుంచి చేస్తున్నటువంటి సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఉదయమే గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో గౌరవ నగర మేయర్ గారు షేక్ నూర్జాన్ పెద్దబాబు గారు మరి యొక్క నిర్వహణ కమిటీ అధ్యక్షులు పెద్దల కార్యదర్శి దాస్ గారు మరి కార్యవర్గ సభ్యులకు ఇక్కడ భారీ సంఖ్యలో ఇచ్చేసినటువంటి భక్తులకు మరి సోదరిమణులకు 3 కూటమి పార్టీ నాయకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మానవ జీవితంలో ఆధ్యాత్మిక ఘటన అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క మనిషికి కూడా ఆధ్యాత్మిక చింతన కావాలి, మనసు ప్రశాంతం కావాలి, మనం ఉన్నటువంటి ప్రాంతం బాగుండాలి అన్నటువంటి లక్ష్యంతో మరి దాదాపు ఈరోజు మొదలుకొని ఫిబ్రవరి 2వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ యొక్క జాతర మహోత్సవంలో ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ భాగస్వామ్యంతో అందరి యొక్క సహకారంతో ప్రధానంగా ఎమ్మెల్యే గారి యొక్క ఆర్గనైజేషన్లో సహకారంతో ఘనంగా జరగాలని మరి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు కూడా ఏలూరు నియోజకవర్గం నాటి ప్రజలు అధికారులు అందరూ కూడా సహకరించి ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని అమ్మవారిని తీసుకొచ్చి మరి ఈరోజు ఉదయం స్థానం ఇప్పుడే ముడుపు కట్టినటువంటి పరిస్థితి. మరి అంచెల వారికి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమై అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనుగ్రహం ఏలూరు నియోజకవర్గ ప్రజలందరిపైన మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారి పైన మరి మేయర్ గారు పరిపాలన చేసినటువంటి ప్రజాప్రతినిధులందరిపైన ముఖ్యంగా ఈ యొక్క కమిటీకి మంచి సహనాన్ని, మంచి ఆరోగ్యాన్ని, ఆలోచనని, ప్రణాళికని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా
అమ్మవారి యొక్క కరుణా కటాక్ష అనుగ్రహం వారిపై ఉండాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ జాతర మహోత్సవం ప్రారంభం సందర్భంగా ఏలూరు నగర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఈ అమ్మవారి జాతరని ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిసి ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 150 సంవత్సరాలకి ఒకసారి వచ్చినటువంటి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏలూరు గంగానమ్మ పడమర వీధం గంగానమ్మ జాతర అంటే ఒక గుర్తింపు ఉన్నటువంటి మహోత్సవం. మరి ఈ యొక్క జాతరలో మరి 100 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొని ఈ అమ్మవారి జాతర మహోత్సవాన్ని విజయవంతంగా మరి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలు కొలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ జాతర కమిటీ అధ్యక్షుడిగా మరి బాలు గారు ఆధ్వర్యంలో మరి చక్కగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా 1995 దగ్గర నుంచి 5 జాతర కమిటీకి అధ్యక్షులుగా చోడే వెంకటరత్న గారు మరి ఎంతో చక్కగా విజయవంతంగా మరి వారి సలహాలు సూచనతో మరి వారి అబ్బాయి బాలు గారు ఈ జాతర కమిటీని మరి అందరూ కూడా చక్కగా ఈ జాతర జరిగే విధంగా కోరుకోవాలని కోరుకుంటూ అందరికీ ఈరోజు ఈ జాతర మహోత్సవం ప్రారంభం ముడుపు కట్టే కార్యక్రమంలో మేము పాల్గొనడం గౌరవ శాసనసభ్యుల వారు అలాగే మేమందరం కూడా పాల్గొనడం చాలా సంతోషం. మరి మా అందరి సహకారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.